గుడ్ మార్నింగ్ అండి. మనం డీమార్ట్ నుండి తీసుకొచ్చుకున్నటువంటి బ్యాక్ ప్యాక్ అయితే ఇదనమాట. ఇదైతే 1500 పడింది. దీనికి అయితే జిప్స్ చాలానే వచ్చాయి. ఇదిగోండి ఫ్రంట్ జిప్ ఒకటి ఇది. దీంట్లో మనకు షూస్ కానీ అలా పెట్టుకోవడానికి, లేదంటే ఇది చేసిన బట్టలైనా పెట్టుకోవడానికి వస్తుంది. ఇంకొక జిప్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ సైడ్కి ఒక జిప్ వచ్చింది, ఇటు సైడ్ ఇంకొక జిప్ వచ్చింది. ఒక దాంట్లో మనం కేబుల్స్ పెట్టుకున్నా, ఇంకొక దాంట్లో మనము చార్జెస్ అలాంటివి పెట్టుకోవడానికి, లేదంటే మనకు ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే అవి పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ వచ్చేసి మనము బ్రష్లు, పేస్ట్లు అలాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనము బాడీ లోషన్స్ కానీ, షాంపూస్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి ఈ యొక్క 2 ర్యాక్స్ మనకి కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇవేమో మన మొబైల్ ఛార్జెస్, ఒకవేళ ల్యాప్టాప్స్ తీసుకెళ్తే ల్యాప్టాప్ ఛార్జెస్ తీసుకెళ్ళినప్పుడు ఒకటి ఇక్కడ ల్యాప్టాప్ ఛార్జర్ పెట్టుకుని ఇక్కడ మన మొబైల్ ఛార్జెస్ పెట్టుకోవడానికి, బ్యాటరీస్ పెట్టుకోవడానికి అలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు మనకు మొత్తం 1 2 3 4 5 జిప్పులు అయితే వచ్చాయి కదా ఫ్రంట్లో. తర్వాత ఇటు ఒకటి వాటర్ బాటిల్ పెట్టుకునేది వచ్చింది, ఇక్కడ కూడా ఒకటి వాటర్ బాటిల్ పెట్టుకొని వచ్చింది. వాటర్ బాటిల్ పడిపోతుంది అనే టెన్షన్ లేకుండా అది టైట్ చేసి పెట్టడానికి ఇలాంటి క్లిప్స్ వచ్చేసి ఇటు ఒక క్లిప్, ఇటు ఒక క్లిప్పు. తర్వాత ఇదిగోండి ఇది ఒక జిప్పు. ఈ జిప్పు ఓపెన్ చేస్తే దీనిలో మనము బట్టలు పెట్టుకోవడానికి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదిగోండి ఒక మూరెడ్ అంటారా ఇంత పెద్దగా ఉంది లోపలికి. మనకైతే మినిమం ఒక 3 to 4 పెయిర్స్ అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు బట్టలు. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది కదా ఆల్రెడీ. తర్వాత ఇక్కడ ఇంకొక జిప్ ఇచ్చారు. ఈ జిప్లో మనకు ల్యాప్టాప్స్ పెట్టుకోవడానికి, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఒకవేళ మనము ల్యాప్టాప్ కూడా ట్రావెలింగ్లో క్యారీ చేయాలనుకుంటే అప్పుడు ఇదిగోండి ఇక్కడ ల్యాప్టాప్కి ఆప్షన్, ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు, దానికి ఒక ప్యాడ్లు అన్నీ ఇచ్చారు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంక ఎక్స్టర్నల్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి అక్కడ కూడా వచ్చింది. తర్వాత బ్యాగ్ వేసుకున్నప్పుడు మనకు సపోర్ట్గా ఉండాలి, మన షోల్డర్ పైన వెయిట్ ఎక్కువ పడకుండా ఉండాలంటే చెస్ట్ దగ్గర ఒక బెల్ట్ వస్తుంది, ఇక్కడ టమ్మీ దగ్గర ఇంకొక బెల్ట్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ బెల్ట్ వచ్చేసి మనకి చెస్ట్ దగ్గర వస్తుంది, ఈ బెల్ట్ వచ్చేసి టమ్మీ దగ్గర వస్తుంది. అప్పుడు మనకి మన షోల్డర్ పైన వెయిట్ అయితే ఎక్కువగా పడకుండా ఉంటుంది. అదైతే డీమార్ట్లో తీసుకున్నటువంటి ల్యాప్టాప్ బ్యాక్ ప్యాక్. తర్వాత వచ్చేసి డీమార్ట్ పోయినామంటే మనం ఒక్క వస్తువు కోసం పోతే ఒకటే వస్తువు కొనుక్కొని వస్తామా? అస్సలు లేదు కదా. ఇంకేం కొనుక్కున్నామో చూద్దాం. మా హస్బెండ్ ఎప్పటినో అంటున్నమాట స్లీవ్లెస్ టీషర్ట్స్ కావాలి అనేసి. ఇంకా డీమార్ట్లో చూద్దాంలో ఒకసారి క్వాలిటీ బాగుంటాయి అనేసి చూసాము. క్వాలిటీని అయితే బాగున్నాయి. బయటకి వేసుకోవడం కోసం అయితే కాదు, ఇంట్లో పర్పసే అనమాట. ఇదిగోండి స్లీవ్లెస్, ఇది మొత్తము మనకు గ్రే కలర్ వస్తుంది. ఇదంతా కూడా మనకి ఏంటంటే ఏ క్లాత్ వస్తుంది అంటే మనకి స్పోర్ట్స్కి వాడేటువంటి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ వస్తుంది. బాగుంది, క్లాత్ అయితే సూపర్గా ఉంది. అఖిల్ కూడా నచ్చింది. అఖిల్ సైజులో వచ్చేవి అఖిల్ కూడా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి మనకి 150 రూపీస్ అనమాట. అన్నీ కూడా ఈచ్ 150 రూపీస్. ఇదిగోండి ఇది వచ్చేసి మరొకటి. ఇది అలాంటి ప్యాటర్న్ క్లాతే కానీ కొంచెం వేరియేషన్గా వస్తుంది. ఇది కొంచెం నెట్ లాగా వస్తుంది అన్నమాట, సన్నగా నెట్ లాగా వస్తుంది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్, లైట్ కలర్స్ చాలా ఉన్నాయి. మేము ఒక 3 కలర్స్ తీసుకుని మీకు ఒక 3 కలర్స్ ఏమో ఉన్నట్టున్నాయి. పీచ్ కలర్ వచ్చింది, లైట్గా పిస్తా కలర్ వచ్చింది, ఇంకొకటి ఏదో కలర్ ఉంది. మొత్తం 5 కలర్స్ 6 కలర్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇది ఈ లోగోతో వస్తుంది మనకి. ఇది ఫ్రంట్లో ఇలా వస్తుంది, బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. ఇది కూడా 150 రూపీస్. ఒకసారి వాష్ చేద్దామనేసి అన్నిట్లో పెట్టేసాము. రేపు ఒకసారి మనము బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకున్న ఏ క్లాస్ని ఒకసారి వాష్ చేసిన తర్వాత వాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అందరు ట్రయల్స్ వాడుతూ ఉంటారు కదా, అందుకోసం అని మేమైతే అట్లే చేస్తాము. ఇదిగోండి ఇది ఇంకొకటి అఖిల్ కోసం అని తీసుకున్నాను. రన్, దీని పేరేంటి, ఇదిగోండి ఇది ఇంకొక ప్యాటర్ను. అఖిల్కి బాగా నచ్చింది. రన్ ఫియర్లెస్ అంట. ఇదిగోండి ఇది కూడా బాగుంది, ఇది నచ్చింది కదా నీకు? నేను ఇంకొకటి ఏదో కూడా చూసాను అన్న, చూడగానే బాగా అనిపించింది. మీరు అప్పుడు ఏదో వేరే చూస్తున్నారు, ఏం నీకు నచ్చుతా లేదో అనేసుకున్నా, ఏమో గుర్తుకులేదు. చూడడానికి ఇట్లాంటి క్లాత్స్ అనమాట. నాకు చూడగానే నువ్వు ఆ రోజు దాన్ని ఏమంటే జెర్సీ కొనుక్కున్నప్పుడు తీసుకున్నావు చూడు, ఆ క్లాతే గుర్తుకొచ్చి. జెర్సీ క్లాత్స్ ఇవే కదా, అదే అప్పుడు అదే గుర్తుకొచ్చింది. ఇది అఖిల్కి ఇది బాగా నచ్చింది.
పిస్తా కలర్. పిస్తా కలర్. ఈ పిస్తానే కదా ఇది 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 పిస్తా కలర్. నియాన్ బ్లూ. నియాన్ బ్లూ. నియాన్ బ్లూ అంటే ఏమో అండి, నాకు పేర్లు చాలా వరకు తెలియదు. ఇదిగోండి, ఇది ఇంకొక బ్రాండ్, బాగుంది. ఇది ఎంత? ఇది 99 రూపీసే. ఈ టీషర్ట్, ఇది కూడా టీషర్ట్ 99 రూపీస్, ఇది కూడా 99 రూపీస్. యాక్చువల్గా ఇవి తీసుకున్న ప్లేసెస్లో ఒకవేళ మనం సైజ్ వస్తే ఎల్ వరకు, లార్జ్ వరకు మాత్రం ఉన్నాయన్నమాట. లార్జ్ వరకు ఎక్సెల్ వరకు 99 రూపీస్లో ఉన్నాయి, లేదు అంటే 150 రూపీస్లో అనమాట. ఇదిగోండి, అన్నీ ఒకటే బ్రాండ్ కానీ కలర్స్ డిఫరెంట్. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లూ చూపిస్తాను, ఇది వచ్చేసి బ్లూ, ఇది వచ్చేసి యాష్. స్పోర్ట్స్ జెర్సీ 1000 ప్లస్ ఉంటుంది. 1000 ప్లస్ ఇది 1000 ప్లస్ జెర్సీ అనమాట. అసలు ఒక్కసారి వేసుకున్నాం అంతే కదా. నేను అదే ఇది డెకత్లాన్లో ఉన్నారు కదా. ప్రింటింగ్ కూడా ఎక్కడ ఇచ్చినాను, ఇది డెకత్లాన్ సింబలా, ఇక్కడ నాకు తెలియదు. ప్రింటింగ్ వాళ్ళే ఇస్తారా? ఇదేంటి కొంపలిలో ఉన్నటువంటి దాంట్లోనా? అప్పుడప్పుడు తెచ్చుకున్నారు, మళ్ళీ వేయించిందా? అప్పుడే ఇచ్చారు. మళ్ళీ ఒకటి గ్రే కలరు, ఒకటి వచ్చేసి బ్లూ కలరు, ఇంకొకటి వచ్చేసి షార్ట్ కూడా తీసుకొచ్చింది. ఇప్పుడా? అప్పుడు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఆడ షార్ట్స్ కూడా ఉండే కదా. అవును ఉన్నాయి, నేను అందాం అనుకున్నాను. మిమ్మల్ని ఇదిగోండి, ఇంకొకటి బ్లాక్, 3 వచ్చాయి కలర్స్, బ్లాక్, బ్లూ, గ్రే కలర్, అన్నీ దేనికి దానికి బాగున్నాయి, అన్నీ సేమ్ అనమాట. ఒక్కొక్కటి 150 రూపీస్. ఇద్దరు 4 తీసుకున్నారు. ఇదిగోండి, ఇంకొకటి వచ్చేసి ఇవి నార్మల్ టీషర్ట్ ప్యాటర్న్స్. ఇదిగోండి, ఇలా వచ్చింది అనమాట. దీనిపైన ఏం పేరు ఏమో తెలిసింది, భాష అర్థమవుతున్నాడు మన ఇంగ్లీష్ కాదా? ఇదిగోండి, ఇలా వచ్చింది. బ్యాక్ వచ్చేసి సొసైటీ అరైవ్డ్ ఆర్ట్. నో ఫ్యూజ్, ఈ యొక్క బ్రాండ్ పేరు నో ఫ్యూజ్. ఇది వచ్చేసి 150 రూపీస్. ఇది నేను చెప్పలేదు, ఏంటి ఆ పేరు నేను చెప్పలేదు. ఇదిగోండి, ఇంకొకటి వచ్చేసి ఇవి కూడా క్లాత్లు బాగున్నాయి. యాక్చువల్గా ఇవి స్మాల్ సైజు ఎక్సెస్ అలా ఉంటే తీసుకున్నామంట, బాగున్నాయి కదా. ఇలాగో ఎదిగే పిల్లలు ఇంకొక 2-3 నెలల వరకు వస్తాయిలే అని తీసుకున్నాను. ఇట్లాంటి ప్యాటర్న్లో పిల్లలకి మంచిగా అనిపిస్తుంది. నీకు ఇట్లా ఇష్టమా? నాకు ఇష్టం, తెలుసు. నువ్వు ఈరోజు ఇష్టం, నాకు కొన్ని తెలిసినవి ఉంటే ఇంకా ఇష్టం. ఇది తెలిసిందేనా? కానీ క్లాత్స్ అయితే బాగున్నాయి. ఇదే ఫస్ట్ టైం అఖిల్కి డీమార్ట్లో కొనుక్కోవడం. ఎప్పుడు కానీ ప్యాంటలూస్ కానీ మ్యాక్స్ కానీ అలాగ ఉంటాము. ఈసారి ఫస్ట్ టైం తెలుసు డీమార్ట్లో మనం బట్టలు కొనుక్కోవడం. నీకు బట్టలు అసలు డీమార్ట్ ఎప్పుడు కొనం, ప్యాంటలూస్ కానీ మ్యాక్స్ కానీ. ఇంకా ఇదే ఫస్ట్ టైం. బాగున్నాయి కదా అని అందుకే ఈ క్లాత్స్లో ఉన్నది. ఈ క్లాత్ ఎందుకో మంచిగా అనిపించింది. స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు వేసుకున్నప్పుడు బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఉన్నాయి, ఇంక ఇదే మెత్తగా ఉన్నట్టుంది. ఇదేంటి దానికి ఉంటే బ్రాండ్ కాబట్టి అడగొన్నందుకనే ఎక్కువ తీసుకుంటారు.